రామరాజ భూషణ కవి వసుచరిత్ర మొదటి భాగం 10/2/26. ఎవరు ఈ రామరాజ భూషణుడు? రామరాజభూషణుడనే పేరు గల భట్టుమూర్తి కృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజాలలో 16వ శతాబ్దికి చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు. కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానాన్ని ఆభరణంలాగా ఉండటం వల్ల ఆయనకు రామరాజభూషణుడు అనే పేరు. రామరాజుకి భూషణం లాంటివాడు, ఆభరణం అనే పేరు అని ఒక గొప్ప ఆంధ్ర కవి. ఆయన జన్మభూమి బళ్ళారికి దగ్గరలోని పాలమండలం అనేటువంటి ప్రదేశంలో ఉండే భట్టుపల్లి అది శాలివాహన శకం 18వ శతాబ్దానికి మధ్య కాలంలో జీవించినట్లుగా తెలుస్తుంది. ఇతడు రచించిన గ్రంథాలు వసుచరిత్ర, హరిశ్చంద్ర నరోపాఖ్యానమనే వ్యద్ధి కావ్యం, అలాగే కావ్యాలంకార సంగ్రహం అనే అలంకార శాస్త్రం. ఈ మొదటిది రెండవ దాని వల్ల శుద్ధ శ్లేషమయం కాకపోయినా శ్లేషనే అనుసరించి జీవి. దీనివల్ల కఠిన శైలి కలది సుమధురం అయిన శ్లేష కావ్యం మరొక్కటి తెలుగులో లేదు. రెండవది కేవలం శ్లేషమయమై హరిశ్చంద్రుడి యొక్క నరుడి యొక్క చరిత్రాలు తెలుపుతుంది. మూడవది కావ్యాలంకార లక్షణం చెప్పి తెలుగులో మేలైన అలంకార శాస్త్రం ఇదొక్కటే కలపడుతూ ఇతని కావ్యాలు చాలా శ్లాఘనీయాలు అయినా అవి ఇందుకు మతాంతర లక్షణాలు తెలుపు. ఇతనికి రామరాజభూషణ్ భట్టుమూర్తి అనే బిరుదులు కృష్ణదేవరాయలు చేత ఇవ్వబడినట్టు నెల్లూరు ప్రాంతానికి చెందిన భట్టుమూర్తి చెప్పాం కదా. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధి. శ్లేష ప్రయోగం చాలా గొప్పగా ఉండు. పద్యాలన్నీ మంచి సంగీత లయల్లో నడుస్తాయి. ఇతని గురించి పింగళి లక్ష్మీకాంతం గారు ఇలా: ఈ కవి గాయకుడు, సంగీత కళానిధి, సంగీతానికి కవిత్వానికి గల పొత్తు ఇతడిలాగా ఏ కవి ఇంతవరకు గ్రహించలేదు, రాయలే. ఈ లయ గమకాలు కల కీర్తనల్లాగా పాడతగిన. అంతేకాక ఈ కవి గొప్ప విద్వాంసుడు, నానాశాస్త్ర నిష్ణాతుడై బుద్ధిశాలి. పద్య రామణీయ కథ, ప్రౌఢ సాహిత్యం, విజ్ఞాన పటిమ ఇతని రచనల్లో కనిపిస్తుంది. ఇతని శ్లేష సహజంగా ఉంటుంది. శ్లేష యమక చక్రవర్తి అంటారు. రామరాజభూషణుడిలాగా పద్యం రాయగలవాడు లేదు. కవులలో ఇంతటి లాక్షణికుడు కూడా. లక్షణ శాస్త్రాన్ని, అలంకార శాస్త్రాన్ని రాసినటువంటి కవి లేవు. అది ఆయన చెప్పి తర్వాత మిగతావంతా అక్కర్లేదు మనకి. అసలు కథలోకి వెళ్దాం ఇవాళ. శ్రీ భూపుత్రి వివాహ వేళ నిజమంజీరాగ్ర రత్న స్వలీలావ్యక్తి శ్లీలాభివ్యక్తి వరాంగ్రి రేణు భవ కన్యాలీలయంచున్మదిందా భావింప శుభక్రమాకలన చే తద్రత్నమున్ కప్పు సీతాభూమాపతి పురోవుత సీతాభామాపతి పురోవుతన్ తిరుమలేశేంద్ర శ్రీ మహారాయణిన్. లక్ష్మీ స్వరూపురాలైన భూపుత్రి సీతాదేవి తన వివాహ కాలంలో తన అందియలలోడు రత్నాలను ప్రతిబింబించేటువంటి శ్రీరాముడి పాదస్పర్శం వల్ల మంచి రత్నం స్త్రీ రూపంగా తాల్చడం చేత, తలపగా సన్నె కళ్ళు తొక్కడం చేత, మంజీర ముఖస్థల అవుతం చేత ఇవ వివాహ వేళ
సన్నికళ్ళు తొక్కటం ఉంది కదా మనకు రాయి గుండ్రాయి అది. సీతాదేవి భ్రాంతిని పొందినట్లుగా శ్రీరామచంద్ర కృతికర్త అయిన తిరుమల రాయుడు సమస్త ఐశ్వర్యాలు అతనికి ప్రసాదించాలని కోరుకున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో వివాహం జరుగుతుంది, గిరికా వసుదేవుల వివాహం జరుగుతుందని ఒక సూచ్యార్థ సూచనగా కూడా చెప్తారు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం కూడా చెప్తారు. ఈ పద్యం చదివాడు రాయల వారి ఆస్థానంలో, బాగానే ఉందన్నారు, అందరూ చప్పట్లు కొట్టారు. వెకటకవి ఉన్నాడుగా రామచంద్ర శ్రీరామ తెనాలి రామకృష్ణుడు ఒక తమాషా చేశారు. అప్పుడు ఇంకా ఇతకల మీద అదే పలకల మీద రాయటం లేదుగా, కచ్చికల మీద బూడిదల మీద అక్షరాలు దిద్దేవారు. ఒక పళ్ళెంలో బూడిద తీసుకొచ్చి అక్కడ మొదలుపెట్టారు. శ్రీభూ అన్నాడు కదా ఆయన మొదలు పద్యం, అది శ్రీభూపతి. ఆ శ్రీ రాసి వెంటనే భూ అనగానే ఆ పళ్ళెంలోని బూడిదంతా ఎగిరిపోయి, ఇదేం పద్యం అయ్యా, రాస్తారా ఇట్లాంటి పద్యం ఎక్కడైనా అని సరదాగా ఏడిపించడానికి ఆ మాట అన్నాడని ఒక లోకంలో ఒక విధు నానుడి ఉంది. లోకాలోకాభివంజస కళాలాపం దొరయు నెమ్మోము చంద్రుడితో బహుదివ్య పరిపాక ఫల పరిపాక సౌభాగ్యం నెరపు కెమ్మోవి మానికముతో నవనయ శ్రీ నిధానంబులైతగు ఉరోభవ సుధాపూర్ణ కుంభములతో అమ్రాన కుసుమమాలికాభిరూప్యమునుదా లలిత భుజాకల్పలతలతోడ. ఎక్కడో ఈరిపోయింది. సకల మోదక తాళవృత్తగతులన్ సంగీత సాహిత్య నామక విద్యాయుగళంబు పల్కు చెలికిన్ పారిండ్ల జోడైసిరుల్ ప్రకటింపన్ నఖరేఖలన్ అలగు ప్రస్తారముల్సేయ ఉర్వ కళాకాంతుడు ప్రోతు తిర్మల మహారాయ క్షమావల్లభులు. సరస్వతి స్తనద్వయంలో ఒకటి సాహిత్యం. ఆ సాహిత్యంతో ఉండే ఆ సంగీతంతో కూడా కలిపి నేను పద్యాలు రాస్తాను. సమస్త జనులకు సంతోషంగా ఉప్పేటట్టుగా తాటి పండు లాగా వటువుగా నులువుగా ఉన్న సరస్వతీదేవి గుబ్బలపై గోటి కంటుల నెలకొల్పుతున్న సమస్త కళాధీశ్వరుడే బ్రహ్మదేవుడు కృతికర్త ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక అని అందులో భావం. రమణీయాక్షర కులాకుడిని పొలుచు వర్ణశ్రేణి వినామలాపముచే కలాపముచే కరగించి అందు నిజబింబం గొప్ప అక్షామృతత్వం ఆత్మ ప్రతిపాదకత్వం తద్వర్ణాలియుంతల్ప పూర్ణము గావించిన వాణి తిరుమల మహారాయోక్తి పొల్చున్ కృపన్. అక్షర పర ఆకారంగా ఉన్న అక్షర పంక్తిని వీణాగాన వశంలో కరగించి ఆ రసంలో తన నీడ ప్రతిఫలింపగా నానావర్ణ శ్రేణిలో అమృతత్వాన్ని ఆత్మ ప్రతిపాదకత్వాన్ని నిండారగా చేసే వాగ్రూపంకల సరస్వతీదేవి కృతికర్త అయిన
తిరుమల రాయన్ వాక్కులతో నిల్చుగాక, వాక్కులలో ఉండుగాక. ఆ మందాగిని మౌడి పూని నన్ను అర్ధాంగీకృతించే తా నౌ మేల్మేలని ఆర్య అల్ల ప్రణుతుండై తత్పదాంభూయ యోగామర్శంబు గంగయున్మలయ చూళాభోగ సంయక్రియా సామర్థ్యంబున వేడు శంభుడు కుతి స్వామిన్ కృపన్ ప్రోవుతన్. శివుడు ముదుసరి చెలికత్త అయిన మందాకిని నెత్తికెక్కించుకొని 16 ఏళ్ల ప్రాయంగల ఆర్య అనే తన అర్ధాంగిగా తీసుకొని అర్ధాంగిగా చేయటం చేత పార్వతి కిలుక పోహించదు. పార్వతి కోపం పోగొట్టడానికి శంకరుడు పాద అనవతుడు కాగా కిందకి వంగగా ఆ అవమానాన్ని ఓర్వక మందాకిని ప్రవాహ ధ్వని మిషచేత అనిష్టాన్ని చెప్పి నేర్పరి అయిన శివుడు చెక్కు చెదరిన జడలను సవరించుకుంటూ గంగని ఓదాలి. అలాంటి శంకర్ పూర్తి భర్తకు మంగళప్రదుడుగా మంగళాలను ఘన లక్ష్మి ఎనయుకొప్పిరుగ నిరుడ తరుణాభ్యకృతవతంస మరుచత్రకాగ్ని శిఖోన్మేష ఇరువంక కుండలిక పురిత కన్నముడివో నిమిస్కులీల నిరుపేరు నిరుదెస కమల బంధుర కరంబు మెరి మించు చిరుత మన్నియమేల ఇరుమేన అతిమే మనోహర విభూతి అమర అన్యోన్య వేషభేదా సహిష్ణు భావిత విభవం తెలుగుచు పరమమైత్రి మగని సామేన నిలిచిన అగజ తనూజ ప్రధనజయ మిచ్చు తిరుమల రాయమణికి ఇరుగడన్ 2 వైపులా ఘనాలక్ష్మి ఎనయను అంటే శివుడి వైపున అధికమైన ఘన వర్షించే మేఘము యొక్క లక్ష్మికి సంపదను ఎనయ పొందుతుండ కొప్పు కేశబంధం ఆకాశం శివుడు వ్యోమకేశుడు కలక అని పార్వతి వైపు అధికమైన వర్షాకాలపు మేఘపు కాంతి వంటి కాంతి పొందుతున్న కొప్పు అబ్జశబ్దం చంద్ర కమలాలకు 2టికి. అలాగే ఇరుగడను 2 వైపుల తరుణాబ్జ బాలచంద్రుడి చేత తృటా చెయ్యబడినటు వసనంబున్ శిరోభూషణాన్ని అనే అనువర్గం మొదటి అంత అని పార్వతి వైపున సూచకం చేత చెయ్యబడిన శిరోభూషణ నీలమేఘం నల్ల పెన్నెరులతోడ కర్ణావతంసిక కమలాలతో పార్వతి. అలాగే మిన్ను సిగదోడ అంటే నెత్తి మీద సిగతోడ శిరోభూషణమైన బాలచంద్ర రేఖతో శివుడు ఒప్పారు. 2 వైపుల మినుకులు అంటే పలుకులు అని అర్థం కూడా, అంటే వేద మాటలు అని. అన్యోన్య ప్రేమాతిరేకంలో శివరూపాన్ని ధరించి మగని సగాన్ని అలంకరించిన లోకమాత అయిన పార్వతీదేవి తిరుమల దేవరాయలు సంగ్రామ విజయం ప్రసాదించుగా. శివుడు సంహార దేవత అవడం శివ కుటుంబిని అయిన పార్వతి భర్తృభావ అనుసారంగా విరోధులను తెగతార్చి కృతిపదికి సంగ్రామ విజయం ప్రసాదించాలని ఆయన కవిగారి కోరిక అంటున్నారు.
మిగతావి రేపు.